హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ. ఈ రోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటి అంటే జ్యుడిషియరీకి సంబంధించి మనం ఎప్పుడు డిస్కస్ చేసిన 3 టర్మ్స్ కనిపిస్తూ ఉంటాయి న్యూస్లో. అదేంటి అంటే జ్యుడిషియల్ రివ్యూ, జ్యుడిషియల్ యాక్టివిజం, జ్యుడిషియల్ ఓవర్రీచ్. మరి ఇదే కాంటెక్స్లో డిస్కస్ చేస్తున్నాం. ఈ 3 టర్మ్స్కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి, దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అండ్ కేసెస్ ఏంటి అనేది ఈ వీడియోలో అర్థం చేసుకుందాం. సో ఫస్ట్ వీడియో కాంపోనెంట్స్ విషయానికి వస్తే కనుక వై న్యూస్, జ్యుడిషియల్ యాక్టివిజం అంటే ఏంటి, స్కోప్ ఎంత ఉంటుంది జనరల్గా, కాన్స్టిట్యూషనల్ బేసిస్ ఏంటి, దాంతోపాటు ఎగ్జాంపుల్స్ ఆఫ్ జ్యుడిషియల్ యాక్టివిజం, క్రిటిసిజం ఏంటి అనేది తెలుసుకుందాం. దాంతోపాటు ఈ టర్మ్కి రిలేటెడే మనకి జ్యుడిషియల్ రివ్యూ అండ్ జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అనేది కూడా ఉంది. మరి అవేంటి అని తెలుసుకుందాం. దాంతోపాటు అప్పుడప్పుడు జ్యుడిషియల్ రిస్ట్రెయింట్ అనేది కూడా వింటుంటాం. వీటన్నిటికీ డిఫరెన్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. మరి సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు GS2 పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. మరి ఈ రోజు మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నాం, రీసెంట్గా మన వైస్ ప్రెసిడెంట్ గారు ఒక పబ్లిక్ ఈవెంట్లో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి ఆ స్టేట్మెంట్ ఏంటి అంటే ఎగ్జిక్యూటివ్ అనే పరిధిలోకి లెజిస్లేచర్ కానీ జ్యుడిషియరీ కానీ రాకూడదు, ఎవరి పరిధిలో వాళ్ళు ఉండటం అనేది డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్కి మంచిది అని చెప్పడం జరిగింది. సో ఆయన ఇండైరెక్ట్గా దేన్ని హైలైట్ చేస్తున్నారు, సెపరేషన్ ఆఫ్ పవర్స్. సో సెపరేషన్ ఆఫ్ పవర్స్ని హైలైట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఈ జ్యుడిషియల్ రివ్యూ అన్నా కానీ, జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అన్నా, జ్యుడిషియల్ యాక్టివిజం అంటే ఏంటనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ ఇక్కడ మనం జ్యుడిషియల్ యాక్టివిజం గురించి తెలుసుకుందాం. మరి ఇక్కడ జ్యుడిషియల్ యాక్టివిజం అంటే ఏంటి, ఎవరు జనరల్గా ప్రోయాక్టివ్ రోల్ ప్లే చేస్తారు, ఇక్కడ మనకి ప్రోయాక్టివ్ రోల్ అనేది జ్యుడిషియరీ ప్లే చేస్తుంది అనమాట. అంటే ఎప్పుడైతే గనక మనకి ఫండమెంటల్ రైట్స్ ప్రొటెక్షన్లో కానీ, ఫండమెంటల్ రైట్స్ FR విషయంలో కానీ, లేదంటే జస్టిస్ జరగాలి అనుకున్నప్పుడు, కాన్స్టిట్యూషనల్ ఇంటర్ప్రిటేషన్ జరగాలనుకున్నప్పుడు మనకి లెజిస్లేచర్ కానీ ఎగ్జిక్యూటివ్ కానీ ప్రాపర్గా ఫంక్షన్ చేయట్లేదు, వాళ్ళ పరిధిలో ఉన్న వాటిని వాళ్ళు ఫుల్ఫిల్ చేయట్లేదు అని భావిస్తే కనుక జ్యుడిషియరీ, అప్పుడు తను ప్రోయాక్టివ్ రోల్ని ప్లే చేయడాన్ని మనం జ్యుడిషియల్ యాక్టివిజం అంటాం. అంటే ఎక్కడైనా కూడా ఒక లా అవసరం ఉంది, లెజిస్లేచర్ అంటే పార్లమెంట్ లా పాస్ చేయకపోయినా, లేకపోతే ఎగ్జిక్యూటివ్ అనేది ప్రాపర్ ఎన్ఫోర్స్మెంట్ చేయకపోయినా కానీ అప్పుడు జ్యుడిషియరీ అనేది వీళ్ళ రోల్లోకి స్టెప్ ఇన్ అవుతుంది అనమాట. సో అలా ప్రోయాక్టివ్ రోల్ తీసుకుని చెప్పేదాన్ని జ్యుడిషియల్ యాక్టివిజం అని అంటాం. సో ఇక్కడ మన జ్యుడిషియల్ యాక్టివిజం అనే కాన్సెప్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది మరి అని అంటే USA లో స్టార్ట్ అయింది. ఇది USA ఎందులో స్టార్ట్ అయినా మరి ఇండియాలో ఎవరెవరు మనకి మెయిన్గా దీన్ని తీసుకురావడానికి కారకులు అయ్యారు అని అంటే జస్టిస్ V. కృష్ణ అయ్యర్ కానీ, తర్వాత మనకి ఈవెన్ కృష్ణ అయ్యర్, జస్టిస్ PN భగవతి, DA దేశాయ్, ఇలా మనకి మెయిన్ పర్సన్స్, వీళ్ళు ఇంపార్టెంట్ జడ్జెస్ అనమాట. వీళ్ళు మనకి జ్యుడిషియల్ యాక్టివిజం అనే కాన్సెప్ట్ ఇండియాలో రావడానికి గల కారణం. దెన్ ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, అసలు మీనింగ్ అండ్ స్కోప్ ఎంత, అసలు జ్యుడిషియల్ యాక్టివిజం అంటే ఏమేమి వస్తాయి అని అంటే జస్ట్ ఇప్పుడే అర్థం చేసుకున్నాం. ఎప్పుడైతే మనకి ఫండమెంటల్ రైట్స్ ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం వచ్చినా, జ్యుడిషియరీ అనేది జస్టిస్ అనే దాన్ని ఎన్ఫోర్స్ చేయాల్సి వచ్చినా, లేకపోతే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనేది చేసే క్రమంలో కానీ జ్యుడిషియరీ అనేది ఒక ప్రోయాక్టివ్ రోల్ అనేది ప్లే చేస్తుంది అనమాట. దాన్నే మనం జ్యుడిషియల్ యాక్టివిజం అని అనుకుంటాం. మరి ఇప్పుడు జ్యుడిషియల్ యాక్టివిజం స్కోప్ ఏంటి అంటే జనరల్గా ఎక్కడెక్కడ ఉంటుంది, ఫస్ట్ థింగ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేది ఎవరి మెయిన్ జాబ్, ఇప్పుడు కూడా జ్యుడిషియరీ యొక్క మెయిన్ జాబ్. సో ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ విషయంలో కానీ, దెన్ సేఫ్ గార్డింగ్ ఫండమెంటల్ రైట్స్ విషయంలో కూడా జ్యుడిషియల్ యాక్టివిజం అనేది చూస్తాం. దాంతోపాటు జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ని కాపాడుకునే విషయంలో కానీ, దెన్ సేఫ్ గార్డింగ్ ఆర్ ఎన్ష్యూరింగ్ జస్టిస్, ఈ విషయంలో కానీ మనకి జ్యుడిషియల్ యాక్టివిజం అనేది చూస్తాం. మరి ఇప్పుడు దీనికి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్, మరి దీనికి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ బేసిస్ ఏంటి అని చూస్తే కనుక మనకి మెయిన్గా ఆర్టికల్ 13 అనేది ఉంది. ఆర్టికల్ 13 అనేది జ్యుడిషియల్ రివ్యూని కల్పిస్తుంది. ఇది ఏంటి అనేది కొంచెంలో అర్థం చేసుకుందాం. దాని తర్వాత ఆర్టికల్ 32 ప్రకారం మనకి సుప్రీం కోర్ట్ ఫండమెంటల్ రైట్స్ని ఎన్ఫోర్స్ చేయడానికి రిట్స్ని ఇష్యూ చేయొచ్చు. మరి రిట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, మనకి 5 టైప్స్ ఉన్నాయి. ఒకటి హెబియస్ కార్పస్,
సెకండ్ mandamus, third prohibition, fourth certiorari, then హ్యూ వారెంటో. సో ఇవన్నీ కూడా మనకి 5 types ఆఫ్ రిట్స్. మరి రిట్స్ అనేవి ఎందుకు? ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ కోసం మనకి రిట్స్ అనేవి ఉన్నాయి. అంటే ఫండమెంటల్ రైట్స్ ఉల్లంఘన జరిగితే కనుక మనం సుప్రీంకోర్టుని అడిగినప్పుడు మనకి రిట్స్ ఇష్యూ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇక్కడ రైట్స్, ఫండమెంటల్ రైట్స్కి ఇండియాలో గ్యారంటీ ఎవరు అంటే మనకి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా. దాని తర్వాత మనకి మెయిన్గా జ్యుడిషియల్ యాక్టివిజంకి కారణమైన ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ 21. మరి ఆర్టికల్ 21 ఏం చెప్తోంది మనకి? నో పర్సన్ షల్ బి డిప్రైవ్డ్ ఆఫ్ హిస్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఎక్సెప్ట్ అకార్డింగ్ టు ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. మరి లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అనే దాంట్లో మనకి ఇప్పుడు రీసెంట్గా చూస్తే సుప్రీంకోర్ట్ అనేది దీని స్కోప్ని వైడెన్ చేయడం జరిగింది. అంటే మనం చూస్తే కనుక రైట్ టు లైఫ్ అంటే రైట్ టు హ్యావ్ షెల్టర్ కానీ, రైట్ టు హ్యావ్ ఫుడ్ కానీ, రైట్ టు క్లీన్ ఎయిర్ అని కానీ, రీసెంట్గా చూస్తే కనుక రైట్ అగెయిన్స్ట్ క్లైమేట్ అడ్వర్సరీస్ అని కానీ, ఇలా మనకి అన్ని బ్రాడెన్ అవుతూ వచ్చాయి. రైట్ టు ప్రైవసీ వచ్చింది, రైట్ టు మ్యారీ వన్స్ చాయిస్ అనేది కూడా ఆర్టికల్ 21లో భాగంగా వచ్చింది. సో అలా సుప్రీంకోర్ట్ అనేది టైమ్ అండ్ దెన్ ఆర్టికల్ 21 స్కోప్ అనేది ఎక్స్టెండ్ చేయడం కూడా జ్యుడిషియల్ యాక్టివిజంకి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. మరి దీంతో పాటు మనకి ఆర్టికల్ 142 ప్రకారం ఏంటి? ఇది కూడా న్యూస్లో ఉంది. ఆల్రెడీ ఒకసారి యూపీఎస్సీ ప్రిలిమ్స్లో కూడా అడిగారు. 142 అంటే ఏంటి? మనకి ఎప్పుడైతే కనుక సుప్రీంకోర్ట్ టు డూ కంప్లీట్ జస్టిస్ అనేది, అంటే వాళ్ళు కంప్లీట్గా జస్టిస్ చేయాలి అని భావించినప్పుడు కొన్ని ఆర్డర్స్ కానీ డిక్రీస్ కానీ ఇచ్చే అధికారం ఎవరికి ఉంది? ఇష్యూయింగ్ ఆఫ్ ఆర్డర్స్ ఆర్ డిక్రీస్ అనేది సుప్రీంకోర్ట్కి ఉంది. సో ఇవన్నీ కూడా జ్యుడిషియల్ యాక్టివిజం ఉంది అని చెప్పడానికి కొన్ని కాన్స్టిట్యూషనల్ ఎగ్జాంపుల్స్ అనమాట. దెన్ మరి ఎగ్జాంపుల్స్ ఏంటి ఇప్పటి వరకు అని అంటే మనకి జ్యుడిషియల్ యాక్టివిజంకి సంబంధించి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ విశాఖ గైడ్ లైన్స్ అంటాం, విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్. మరి ఈ కేసు ఏంటి అని అంటే ఇంట్రెస్టింగ్గా మనకి ఇది 1990sలో జరిగిన కేసు. దీంట్లో ఏంటంటే బబ్రీ దేవి అనే ఒక ఆశా వర్కర్ ఉన్నారనమాట. సో రాజస్థాన్లో గుజ్జర్ ఫ్యామిలీస్ అనే వాళ్ళు జనరల్లీ హై కాస్ట్ వాళ్ళు. సో వీళ్ళలో ఏంటంటే ఒక చైల్డ్ సెక్స్ మ్యారేజ్ అనేది జరుగుతుంది అనమాట. అంటే చైల్డ్ మ్యారేజ్ అనేది జరుగుతోంది. ఆ చైల్డ్ మ్యారేజ్ అనే దాన్ని ఆమె రిపోర్ట్ చేస్తూ, ఆశా వర్కర్ అనమాట ఆమె. ఆశా వర్కర్ తన డ్యూటీలో ఉన్నప్పుడు ఇక్కడ చైల్డ్ మ్యారేజ్ జరుగుతోంది అనే ఇన్ఫర్మేషన్ తెలుసుకుని దాన్ని ఆపడానికి అథారిటీస్కి కంప్లైంట్ చేసి తను చాలా కష్టపడి ఆ చైల్డ్ మ్యారేజ్ని ఆపారనమాట. సో తనకి ప్రతీకారంగా ఏంటంటే చైల్డ్ మ్యారేజ్ అనే దాన్ని ఒక లోవర్ కాస్ట్ ఆశా వర్కర్ ఆపుతారు అని చెప్పే ఉద్దేశంతో వీళ్ళు హయ్యర్ కాస్ట్ పర్సన్స్ అందరూ కూడా ఆమెని గ్యాంగ్ రేప్ చేయడం జరిగింది. సో అలా ఫస్ట్ టైం ఒక లేడీ ఎవరైతే ఆఫీస్ అంటే మనకి వర్క్లో ఉన్నారో వాళ్ళ మీద సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది జరగటం వల్ల ఫస్ట్ టైం అప్పుడు సుప్రీంకోర్టు విశాఖ గైడ్ లైన్స్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది. మరి విశాఖ గైడ్ లైన్స్ అనేది మనం జ్యుడిషియల్ యాక్టివిజంకి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఈ జ్యుడిషియల్ యాక్టివిజంకి ఎగ్జాంపుల్గానే మనకి పాష్ యాక్ట్ అనేది వచ్చింది. సో పాష్ యాక్ట్ అంటే మనకు తెలిసిందే కదా, ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ యాక్ట్. ఇది 2013లో రావడం జరిగింది. సో ఇలా మనకి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. దాని తర్వాత మనకి కేశవానంద భారతి కేసు వచ్చింది. కేశవానంద భారతి కేసులో కూడా మనకి జ్యుడిషియల్ యాక్టివిజం చెప్పొచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్ కేసు కదా మనకి 1973లో. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కేసు. అండ్ ఈ కేసులో మనకి ఏం చెప్పారు? ఆర్టికల్ 19 అండ్ ఆర్టికల్ 19(1)(f) అండ్ ఆర్టికల్ 31 ఇంటర్ప్రిటేషన్లో అసలు పార్లమెంట్కి మన కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేయడానికి అన్లిమిటెడ్ పవర్స్ ఉంటాయా లేదా అనే క్వశ్చన్లో బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అనే దాన్ని ఫస్ట్ టైం సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మనకి ఇంకొక ఇంపార్టెంట్ కేసు ఏంటి? మనేకా గాంధీ కేసు. ఇది దేనికి సంబంధించి? ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అనేది ఉందా లేదా అనేది 1978 కేసు. సో దీంట్లో తన పాస్పోర్ట్ విషయంలో మనేకా గాంధీ గారి కేసుని ఫైల్ చేయడం జరిగింది. సో ఆర్టికల్ 21కి సంబంధించి దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే ఆర్టికల్ 19 అనేది ఎప్పుడు కూడా కంట్రీ లోపల ఉండే ఇంటర్నల్ ఫ్రీడమ్ గురించి డిస్కస్ చేస్తుంది. ఆర్టికల్ 21 అనేది ఎప్పుడు కూడా రైట్ టు గో అబ్రాడ్ కానీ, సో ఈ ఫండమెంటల్ రైట్స్ని మనకి 21 కల్పిస్తుంది. రైట్, సో ఇవి గుర్తుపెట్టుకోవాలి. దెన్ మరి ఇంపాక్ట్ ఆఫ్ జ్యుడిషియల్ యాక్టివిజం ఏంటి అంటే మనకి ఎప్పుడైనా కూడా జ్యుడిషియల్ యాక్టివిజం దేన్ని హెల్ప్ చేస్తుంది? ఎప్పుడైతే కనుక లెజిస్లేచర్ కానీ
ఎగ్జిక్యూటివ్ కానీ తమ డ్యూటీస్ని చేయడంలో ఫెయిల్ అయినప్పుడు కనుక అప్పుడు మనకి జ్యుడిషియల్ యాక్టివిజం అనేది ఫండమెంటల్ రైట్స్ లాంటి వాటిని ప్రమోట్ చేయడంలో, డెమోక్రటిక్ వాల్యూస్ని అప్హోల్డ్ చేయడంలో, లేకపోతే కాన్స్టిట్యూషనలిజంని ప్రమోట్ చేయడంలో, జస్టిస్ అనే దాన్ని ఎన్షూర్ చేయడంలో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. దాంతోపాటు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇక్కడ జ్యుడిషియరీ అనేది మనకి ప్రోయాక్టివ్ రోల్ ప్లే చేస్తుందని అనుకున్నాం కదా ఇప్పటివరకు. సో ఈ ప్రోయాక్టివ్ రోల్ అనేది మనకి డిఫరెంట్ వేస్లో ఉంటుంది. ఎప్పుడైనా కూడా అంటే ప్రతిసారి ఒకటేలాగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే లెజిస్లేచర్ కానీ ఎగ్జిక్యూటివ్ కానీ వాళ్ళ జాబ్స్ని చేయడంలో వాళ్ళు ఫెయిల్ అయితే కనుక జ్యుడిషియరీ అనేది వాళ్ళ రోల్లోకి స్టెప్ ఇన్ అయ్యి చెప్పేదాన్ని మనం జ్యుడిషియల్ యాక్టివిజం అనుకుంటాం. దెన్ క్రిటిసిజం ఏంటి అని అంటే జ్యుడిషియల్ యాక్టివిజంని ఏమంటారు, జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అని కూడా అంటున్నారు. అంటే ఎప్పుడైనా కూడా మన కాన్స్టిట్యూషన్లో ఏముంది, ఎవరి పరిధిలో వాళ్ళు ఉండాలి అని చెప్పి సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనేది ఉంది కదా. సో ఇది మనకి పొలిటికల్ సైంటిస్ట్ మోంటెక్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఈ జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అనేది క్రిటిసిజంగా ఉంటుంది. దాని తర్వాత ఇట్లా జ్యుడిషియరీ అనేది లెజిస్లేచర్ కానీ ఎగ్జిక్యూటివ్ కానీ వింగ్స్లోకి తలదూర్చడం అనేది ల్యాక్ ఆఫ్ అకౌంటబిలిటీని కూడా ప్రశ్నార్థకం చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి ల్యాక్ ఆఫ్ అకౌంటబిలిటీ అనేది మెయిన్ క్వశ్చన్గా కూడా ఉంది. దాంతోపాటు మనం తెలుసుకోవాల్సింది ఏంటి, జ్యుడిషియల్ రిస్ట్రెయింట్. మరి జ్యుడిషియల్ రిస్ట్రెయింట్ అంటే ఏంటి, ఎప్పుడైతే జ్యుడిషియరీ లిమిటెడ్గా బిహేవ్ చేస్తుందో ఆర్ లిమిట్గా వర్క్ చేస్తుందో దాన్ని జ్యుడిషియల్ రిస్ట్రెయింట్ అని అంటాం. సో ఇప్పటి వరకు జ్యుడిషియల్ యాక్టివిజం అంటే ఏమనుకున్నాం, ప్రోయాక్టివ్ రోల్ అనేది ప్లే చేస్తే జ్యుడిషియల్ యాక్టివిజం అనుకున్నాం. కానీ ఇక్కడ చాలా లిమిటెడ్గా ఫంక్షన్ చేస్తే దాన్ని జ్యుడిషియల్ రిస్ట్రెయింట్ అంటాం. అంటే దీనికి క్వైట్ ఆపోజిట్. జ్యుడిషియల్ రిస్ట్రెయింట్ అనేది జ్యుడిషియల్ యాక్టివిజంకి క్వైట్ ఆపోజిట్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో తను లిమిటెడ్గా ఫంక్షన్ చేయడాన్ని జ్యుడిషియల్ రిస్ట్రెయింట్ అంటాం. మరి జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అంటే ఏంటి, ఇది ఇంకొంచెం అనమాట. దీన్ని జ్యుడిషియల్ అడ్వెంచరిజం అని కూడా అంటాం. అంటే సో ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. జ్యుడిషియల్ యాక్టివిజం అంటే ఎప్పుడైతే మనకి లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఫెయిల్ అవుతారో వాళ్ళు ఫంక్షన్స్ చేయడంలో అప్పుడు జ్యుడిషియల్ యాక్టివిజం అనుకుంటాం. కానీ జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అనేది ఎప్పుడు వస్తుంది, జ్యుడిషియరీ అనేది లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ చేసే వరకు ఆగకుండానే తనంతట తానే కొన్ని నుండి ఇనిషియేట్ చేయడాన్ని జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అని చెప్పుకోవచ్చు. మరి దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఢిల్లీలో మనకు తెలిసిందే వింటర్లో పొల్యూషన్ అనేది ఎక్కువ ఉంటుంది కదా. మరి ఆ వింటర్ పొల్యూషన్ తగ్గించడానికి ఏం చేశారు, బ్యాన్ ఆన్ ఫైర్ క్రాకర్స్ అనేది ఇంపోజ్ చేయడం జరిగింది. సో మరి బ్యాన్ ఆన్ ఫైర్ క్రాకర్స్ అనేది కూడా మనం జ్యుడిషియల్ ఓవర్ రీచ్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ బ్యాన్ అనేది ఇంపోజ్ చేయాలంటే ఎవరు చేయాలి, ఐదర్ పార్లమెంట్ కానీ ఢిల్లీ స్టేట్ అసెంబ్లీలో కానీ ఒక బిల్ పాస్ చేసి చేయాలి, లేదంటే ఎగ్జిక్యూటివ్ అనేది ఒక నోటిఫికేషన్ ద్వారా అది ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అలా రెండు జరగకుండా ఫైర్ క్రాకర్స్ అనే వాటిని అసలు యూజ్ చేయకూడదు అని బ్యాన్ ఎవరు ఇంపోజ్ చేశారు, సుప్రీంకోర్టు ఇంపోజ్ చేసింది. దాన్ని కూడా మనం జ్యుడిషియల్ ఓవర్ రీచ్కి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. దాంతోపాటు మరి సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనకి నేషనల్ హైవేస్ మీద ఆల్మోస్ట్ ఒక 500 మీటర్స్ డిస్టెన్స్ వరకు లిక్కర్ బ్యాన్ అనేది ఆర్ ఆల్కహాల్ బ్యాన్ అనేది చేయడం కూడా జ్యుడిషియల్ ఓవర్ రీచ్కి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. మరి ఇక్కడ ఇంటెన్షన్ ఏంటి అనేది మంచిదే. ఇక్కడ బ్యానింగ్ ఆన్ ద ఫైర్ క్రాకర్స్ కానీ లేకపోతే ఇక్కడ ఆల్కహాల్ బ్యాన్ అనేది కానీ రెండు కూడా మంచి ఉద్దేశంతో చేసినవి. కాకపోతే అవి తమ పరిధిని దాటి లెజిస్లేచర్ కానీ ఎగ్జిక్యూటివ్ చేయాల్సిన వాటిల్లో చేస్తుంది కాబట్టి దీన్ని జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అని అంటాం అనమాట. రైట్. సో ఇది జ్యుడిషియల్ ఓవర్ రీచ్కి జ్యుడిషియల్ యాక్టివిజంకి ఉన్న డిఫరెన్స్. దెన్ జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏంటి, సో మనకి ఈవెన్ ఇందాక మనం అనుకున్నట్టు జ్యుడిషియల్ యాక్టివిజంలో మీరు ఈ కేసెస్ కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఎంసీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అనేవన్నీ కూడా మనకి ఎన్వైర్న్మెంట్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కేసెస్. దాంతోపాటు తాజ్ ట్రెపీజియం కేసు, తాజ్ పొల్యూషన్కి సంబంధించిన కేసులో కూడా జ్యుడిషియరీ అనేది జ్యుడిషియల్ యాక్టివిజంని యూజ్ చేసి తాజ్మహల్ని ఫర్దర్ అంటే పొల్యూషన్ అవ్వకుండా కాపాడటంలో జ్యుడిషియల్ యాక్టివిజం అనేది మెయిన్ రోల్ ప్లే చేసింది. దాంతోపాటు మన జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏంటి, మనకి ఆర్టికల్ 13 ప్రకారం ఏంటి, ఒక లా అనేది ఆ లా అనేది ఏదైనా అవ్వచ్చు. అంటే పార్లమెంట్ ఆర్ స్టేట్ లెజిస్లేచర్ పాస్ చేసిన లా కానీ, లోకల్ గవర్నమెంట్స్ పాస్ చేసిన లా కానీ, ఈవెన్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అయినా కానీ, టెంపరీ లా లైక్ ఆర్డినెన్స్ అయినా, బైలాస్ అయినా, నోటిఫికేషన్స్ అయినా, ఏదైనా కూడా ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ వైలేషన్ విత్ ఫండమెంటల్ రైట్స్ అయితే కనుక దాన్ని ఏమంటాం మనం, నల్ అండ్ వాయిడ్
చేసే అధికారం ఎవరికి ఉంది? సుప్రీం కోర్ట్కి కానీ హైకోర్ట్స్కి కానీ ఉంది, రైట్? సో దీన్నే జ్యుడిషియల్ రివ్యూ అంటాం. అంటే ఏ లా అయినా కానీ పాస్ చేసినప్పుడు 2 విషయాలు చూడాల్సిన అవసరం ఉంటుంది. ఒకటి, ఫండమెంటల్ రైట్స్ అనేవి ఇన్ఫ్రింజ్ అయ్యాయా అని చూడాలి. దాంతోపాటు ఆ లా అనేది కంపిటెంట్ అథారిటీ చేసిందా, దాంతోపాటు తనకున్న పరిధిలోనే అది చేసిందా లేదా అనేది చెక్ చేయాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది? జ్యుడిషియరీకి ఉంటుంది. మీరు రెండిట్లో ఏది వైలేట్ అయినా కూడా దాన్ని నల్ అండ్ వాయిడ్ చేసే అధికారం జ్యుడిషియరీకి ఉంది. దాన్నే మనం జ్యుడిషియల్ రివ్యూ అని కూడా అంటాం. సో మనకి ఇక్కడ సెంట్రల్లో అయినా స్టేట్లో అయినా కానీ సుప్రీంకోర్ట్ అండ్ హైకోర్ట్స్ 2 కూడా ఇంటర్ప్రిట్ చేసి వాటిని రివ్యూ చేసే అధికారం అనేది ఉంది. దెన్ మరి ఈరోజు ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటనే చూద్దాం. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫీచర్స్ రిఫ్లెక్ట్ ద ఫిలాసఫీ ఆఫ్ కాన్స్టిట్యూషనలిజం ఇన్ ఇండియన్ పాలిటీ? మరి కాన్స్టిట్యూషనలిజం అనే ఐడియాని ప్రమోట్ చేస్తున్నది ఏంటి? ఆప్షన్స్ చూస్తే కనుక, ఫస్ట్, పీపుల్ సావర్నిటీ యాజ్ ఎన్స్టైన్డ్ ఇన్ ద ప్రియాంబుల్. సెకండ్, ఫండమెంటల్ రైట్స్. థర్డ్, రూల్ ఆఫ్ లా. ఫోర్త్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఫిఫ్త్, ఫండమెంటల్ డ్యూటీస్. సిక్స్త్, జ్యుడిషియల్ రివ్యూ. మరి వీటిల్లోంచి ఏ ఆప్షన్ మీకు కాన్స్టిట్యూషనలిజంని ప్రమోట్ చేస్తాయి అనిపిస్తే అదే ఆన్సర్ పిక్ చేసుకుని కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ మెయిన్స్ క్వశ్చన్, బ్రింగ్ అవుట్ ద రూల్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ ఇన్ సేఫ్ గార్డింగ్ ద ఫండమెంటల్ రైట్స్ ఎన్స్టైన్డ్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. మరి అసలు జ్యుడిషియల్ రివ్యూ అనేది మన ఫండమెంటల్ రైట్స్ని సేఫ్ గార్డ్ చేయడంలో ఎలా హెల్ప్ చేస్తుంది అనేది ఆన్సర్ చేయండి. మరి ఈరోజు మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేసామని సమ్మప్ చేస్తే కనుక, జ్యుడిషియల్ రివ్యూ, జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అండ్ జ్యుడిషియల్ యాక్టివిజం అంటే వీటికి ఉన్న డిఫరెన్సెస్ ఏంటనే చూసాం, కాన్స్టిట్యూషనల్ బేసిస్ ఏంటి అనేది చూసాం, దాంతోపాటు రిలేటెడ్ కేసెస్ అండ్ ఎగ్జాంపుల్స్ అనేది ప్రాక్టీస్ క్వశ్చన్స్తో పాటు చూడటం జరిగింది. ఇఫ్ యూ లైక్ ద వీడియో అండ్ ఫౌండ్ ఇన్ఫర్మేటివ్, లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. మీకు ఇంకా ఏదైనా టాపిక్స్ గురించి కన్ఫ్యూజన్ ఉన్నా, ఇలాంటి టాపిక్స్ మీద వీడియోస్ ఉంటే బాగుండు అనిపించినా కనుక అవి ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు డూ దెమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద వెరీ బెస్ట్.